జగన్ తెనాలి పర్యటన పైన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం సిగ్గుసరం వదిలేసి నడి రోడ్లో పనిష్మెంట్ చేయటం తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా మన ఆంధ్ర ఫోడ్కాస్టర్ వీడు లెగిసిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని ప్రశ్నించడానికి నేను ఆంధ్ర పోడ్కాస్టర్ అంటారు, కానీ ఇది జగన్ పోడ్కాస్టర్ అని ఒప్పుకోగలిగితే బాగుంటుంది. ఒప్పుకొని వీడియోలు చేసే దమ్ము ధైర్యం వాడికి లేదు. ఇది వాస్తవ విషయం. ఇప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడు, అసలు జగన్ ఏం మాట్లాడారని మీరు జగన్ మీద రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు. జగన్ ఏం మాట్లాడారు, ఎలా కొట్టారు, ఎందుకు కొట్టారు, కొట్టాల్సిన అవసరం ఏముంది, పబ్లిక్ టార్చర్ పెట్టడం ఏంటి అని చెప్పేసి జగన్ మాట్లాడారు అని చెప్పేసి, అది తప్పు కాదు కదా అని చెప్పేసి ఆంధ్ర పోడ్కాస్టర్ అంటున్నాడు. కరెక్టే రయ్యా. ఒక క్రిమినల్స్ ఆల్రెడీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ రోజు కాదు, అంతకుముందు రౌడీ షీటర్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీళ్ళ బాధితులు చాలా పెద్ద సంఖ్యలో ఉంది. గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా మందిని, అమాయకమైనటువంటి ప్రజల మీద రాళ్లతోటి నడి రోడ్డు మీద రాడ్లు ఇసిరిసిరేసి చంపేసిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విజువల్స్, వీడియోలు బయటకు వచ్చాయి. అయినప్పటికీ కేసులున్నా కొట్టడం తప్పు. ఎందుకు కొట్టారు? పబ్లిక్ పనిష్మెంట్ చేయడం తప్పు. చట్టంలోకి కోర్టులో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి షో కాల్డ్ నాయకులకి, షో కాల్డ్ సోషల్ మీడియా వాళ్ళకి, లేకపోతే షో కాల్డ్ ఆంధ్ర పోడ్కాస్టర్ కేసర్ రెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇన్ని నీతులు, ఇన్ని ఏతులు బాగా మాట్లాడుతున్నావు కదరా అబ్బాయి. మరి ఒక రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల ద్వారా గెలుచుకున్నటువంటి ఒక ఎంపీని హైదరాబాద్లో అక్రమ కేసు పెట్టి తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, పోలీస్ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కదా. మరి అది జగన్మోహన్ రెడ్డిని తప్పు అని అడగగలిగావా, ప్రశ్నించగలిగావా? అసలు ఒక ఎంపీ చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకులు విధి విధానాలు నచ్చలేదు, దాన్ని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే తప్ప ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అర్హత లేదా, మాట్లాడే అధికారం లేదా? అందుకని చెప్పేసి అతన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. ఆయన మీద ఏమన్నా క్రిమినల్ కేసులు ఉన్నాయా, గంజా కేసులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా రేప్ కేసులు ఉన్నాయా, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకు ఒక ఎంపీ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, నచ్చలేదు, తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీడియా సమక్షంగా మీరు అతన్ని ప్రశ్నించాలి, అతని కౌంటర్ అటాక్ చేయాలి. అప్పటికి ఆయన చాలా సభ్యతా సంస్కారంగా హోందాగా మాట్లాడుతుంటే మీరే కదరా విగ్గురాజు, బొచ్చురాజు అని చెప్పేసి మీరే కదా మాట్లాడింది. ఆయన ఎక్కడా కూడా సభ్యతా సంస్కారాన్ని దాటి మాట్లాడలేదే. ప్రజాస్వామ్య బద్ధంగా తన ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. ఆ స్థాయిలో మేము పార్టీలో పనిచేయలేకపోతున్నామని ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అది తప్ప ఆయనకి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన మీలాంటి ఉత్తములు, మీలాంటి ధీరోత్తమ మునగాళ్ళు ఇవాళ మీడియా ముందుకు వచ్చేసి గొగ్గోలు పెడుతున్నారా? ఇదే ఆయన నన్ను కొట్టారు, నా అధికారుల మీద కొట్టారు అని చెప్పినా వినకుండా, జడ్జి గారితో చెప్పినా వినకుండా, ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నాడని తెలిసినా కూడా గుండెల మీద కూర్చొని గట్టిగా కొట్టారు అనేది వాస్తవ విషయం. ఇన్ని విషయాలు ఆ రోజు కోర్టుకు సబ్మిట్ చేసిన కోర్టులో ఆయనకు వైద్య పరీక్షల నిమిత్తం కొట్టారా లేదా తేల్చాలని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన గవర్నమెంట్ డాక్టర్స్కి ఆదేశిస్తే ఆయన వైద్య పరీక్షలకు వెళ్ళినప్పుడు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు పద్మావతి గారు ఆయనకి ఎటువంటి దెబ్బలు తగలలేదు, సుదీర్ఘమైనటువంటి ట్రావెల్ చేయటం ద్వారా కాలంలో కొంచెం బ్లడ్ ప్రెషర్ పెరిగింది అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే మళ్ళీ ఆయన దాన్ని సవాల్ చేసి ఏదైతే హైదరాబాద్ ఉన్నటువంటి సైనిక సంబంధించినటువంటి హాస్పిటల్ ఆయన ట్రీట్మెంట్ చేసి ఆయన మీద దెబ్బలు కొట్టడం ద్వారానే ఆయన అరికాలలో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి డిసైడ్ చేసుకుంటే దేవత రిపోర్ట్ అంతా కూడా బయటకు వదిలితే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు ఆ రోజు మాట్లాడలేదా? ఆ రోజు మీకు డెమోక్రసీ గుర్తురాలేదా? ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? ఎలా విజయకేసర్ రెడ్డి ఆ రోజు ఎవడి మొగ్గ గుడుస్తున్నా, ఎవడు ఆఫీసులో కూర్చొని ఉన్నారు, ఏమైనా మాట్లాడితే మూతి మీద శుభ్రంగా మీసాలు తీసేసి మీడియా ముందుకు వచ్చి బుద్దుగా మాట్లాడుతున్నావే. నేను అడుగుతున్నా, ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం రక్షించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఆ రోజు ఎందుకు ఒక ఎంపీని దారుణంగా ట్రీట్ చేస్తారు, ఒక ఎంపీని దారుణంగా కొడతారు? కొట్టి అతను నన్ను కొట్టారని చెప్పేసి
జడ్జి గారు ముందు చెప్తే జడ్జి గారు వాళ్ళకి ఆయనకి మెడికల్ టెస్ట్ చేయమని చెప్తే మెడికల్ రిపోర్ట్ను కూడా తారుమారు చేసి మీరు ప్రజాస్వామ్యం గురించి, వ్యవస్థల గురించి, వ్యక్తుల గురించి, రాష్ట్రంలో పరిస్థితుల గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా మీకంటే సిగ్గు తప్పిన వాళ్ళు, సిగ్గు లేనటువంటి వెధవలు అసలు బహుశా భారతదేశంలో ఎవడూ లేడు. ఈ విజయ్ పోడ్కాస్ట్ అనేవాడు 100% వైసీపీ పెంపుడు కుక్క. జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న బానిస కుక్క వీడు 24 గంటలు తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తాడు, పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తాడు, లోకేష్ని ప్రశ్నిస్తాడు, కానీ జగన్ని మాత్రం ప్రశ్నించాడు. అసలు నేను అడుగుతున్నా, ఒక సమాజంలో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. ఒకడు హైదరాబాద్లో ఉంటాడు, ఒకడు మంగళగిరిలో ఉంటాడు, ఒకడు తెనాలిలో ఐతానగర్లో ఉంటారు. వీళ్ళందరూ కలిసి తెనాలి ఐతానగర్ని రౌడీ షీటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చి వ్యక్తిగత దాడులకు పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు వాళ్ళని పెంచి పోషిస్తూ ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద దాడులు చేయిస్తుంటే సిగ్గుసరం లేకుండా అనేక కేసుల్లో ముద్దాయినటువంటి దొంగల్ని పోయి పరామర్శించొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి, పబ్లిక్ టార్చర్ గురించి మాట్లాడుతున్నాడు. మరి నేను అడుగుతున్నా, మీకు ఆత్మ విమర్శ ఉంటే రఘురామకృష్ణరాజు గారు గుర్తు రాలేదా? అలాగే జైల్లో శిరోమరణం చేసినటువంటి వ్యక్తి గుర్తు రాలేదా? నకిలీ మద్యం మీద ప్రశ్నించిన ఓం ప్రకాష్ మరణం గుర్తుకు రాలేదా? నాగమ్మ అత్యంత దారుణంగా అత్యాచారానికి గురి కాబడినటువంటి నాగమ్మ, జడ్జి రామకృష్ణ, అలాగే ఒక జిల్లా అధికారి అయినటువంటి ప్రత్యేక అధికారిని కడప జిల్లాలో అత్యంత దారుణంగా నరికి కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా భయంకరంగా తయారు చేసే విధంగా మీరు రిలీజ్ చేశారే, మీకు సిగ్గనిపించలేదా? ఒక డోర్ డెలివరీ చేశారు కదా పనికి మాలినాడు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది ప్రజాస్వామ్యం? ఆ రోజు ఎక్కడ పెట్టారు డెమోక్రసీ? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తాకట్టు పెట్టారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఎంగిలి మెతుకుల కోసం బతుకుతా బయటకు వచ్చేసి నేను న్యూట్రల్గా ఉన్నాను, ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే ఏది చేసినా కానీ కుల రాజకీయాలకు, అసలు కుల రాజకీయాలకు ఆజ్యం పోసింది జగన్మోహన్ రెడ్డి. కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకుంది జగన్మోహన్ రెడ్డి. దళితులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి దళితుల మీద దమనకాండ చేసింది రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని తప్పులు మీరు చేసి ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఇంకా బరాయిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నా సిగ్గుండాలి కనీసం. ఇలాంటి వెధవల్నే మనం శాసనసభలకు పంపించాల్సిందే. ముఖ్యమంత్రి ఇంకా ఆయన కలలు కంటున్నాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను 2029లో. ముఖ్యమంత్రి ఏం పీకుతారా? ఏం చేస్తారు? రాజధాని లేని రాష్ట్రాన్ని చేస్తారు, డెవలప్మెంట్ లేని రాష్ట్రాన్ని చేస్తారు, పరిశ్రమలు లేని రాష్ట్రాన్ని చేస్తారు, గాంజాకి కేర్ ఆఫ్ అడ్రస్, స్మగ్లింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తారు. ఈడు ఎంతసేపు మాట్లాడినా న్యూట్రల్గా ఉన్నాను. నీ న్యూట్రల్గా ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే గత 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీద డిబేట్ పెట్టి మాట్లాడరా, పనికి మాలినోడా? నీకు చేతనైతే, నీకు దమ్ముంటే. ఒక దొంగ, అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక కేసుల్లో 420గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ చెట్టు గాలి ఆ చెట్టుకి వీసిద్ది అన్నట్టు ఆయన సర్కిల్లో ఉన్నటువంటి సర్కిల్స్ అన్న కలవటానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళి పోలీసులు కొట్టడం తప్పు, పోలీసులు ఇలా ట్రీట్ చేయకూడదు అనమాట. మరి గత 5 ఏళ్ళు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకుంటారో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు.